సాధించుకుందాం అంబేద్కర్ భవనాన్ని వెంటనే సాధించుకుందాం అంబేద్కర్ భవనాన్ని రైతుల ప్రభుత్వం ఉండి వైఖరి అంబేద్కర్ భవన్ నిధులకి రైతుల ప్రభుత్వం ఉండి వైఖరి కేటాయించాలి. ఈరోజు ఎమ్మెగనూరులో ఏర్పడిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన నిర్మాణ మరియు దళిత బహుజన జేఏసీ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 మందితోటి ఎమ్మెగనూరులో ఉండబడే తహసీల్దార్ కార్యాలయం నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ర్యాలీగా వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలతో సత్కరించి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి మరలా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ప్రధానంగా మా దళిత బహుజన జేఏసీ డిమాండ్ ఏందయ్యా అంటే ఎమ్మెగనూరు పట్టణంలో ఎద్దుల మార్కెట్ సమీపంలో సర్వే నంబర్ 251/1/3లో 1 ఎకరం 60 సెంట్ల మేర అప్పటి రాజశ్రీ కలెక్టర్ వారు ఉత్తర్వుల మేరకు స్థలం కేటాయించడం జరిగింది. ఆ స్థలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ నిర్మాణం కోసం ఏర్పాటు చేయాలని కేటాయించడం జరిగింది. 2018 నుంచి ఇప్పుడు 2025 వరకు కాల వ్యవధి పోల్చుకుంటే సుమారుగా 8 సంవత్సరాలైంది. ఈ 8 సంవత్సరాల్లో ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మాణానికి ఇచ్చిన స్థలాన్ని ఇంతవరకు కూడా అక్కడ బౌండరీ ఏర్పాటు చేయలేదు, బౌండరీ నిర్మాణం పనులు చేపట్టలేదు. ఏమైందయ్యా ఈ వ్యవస్థ అని అడగడానికి మేము ఒక జేఏసీగా ఏర్పడుతున్నాం. మా జేఏసీ వివిధ రూపాల్లో మా యొక్క నిరసనలను, మా యొక్క రిప్రజెంటేషన్లను, మా యొక్క ధర్నాలను, మా యొక్క రాస్తారోకలను వ్యక్తపరుస్తూ ఉంది. అందులో భాగంగానే మొట్టమొదటిసారిగా ఈరోజు రాస్తారోక చేయడం జరిగింది. ఇందులో మా ప్రధానమైన డిమాండ్ ఏందయ్యా అంటే తక్షణమే ఈరోజు మండల మ్యాజిస్ట్రేట్ అయినటువంటి ఈరోజు తహసీల్దార్ గారు చొరవ తీసుకొని బాధ్యత తీసుకొని ప్రభుత్వాలకి వివిధ రూపాల్లో రిప్రజెంటేషన్లు ఇచ్చి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి 3 కోట్ల నిధులు కేటాయించే విధంగా బాధ్యత తీసుకోవాలని కూడా రిప్రజెంటేషన్లో ఒక భాగము. అంతేకాదు ఈ 8 సంవత్సరాల కాల వ్యవధిలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కేటాయించిన స్థలంలో వారి యొక్క అభిప్రాయాలను, వారి యొక్క ఆర్థికాలను, వారి యొక్క సేకరణలను వీరి అధికారులు ఏ విధంగా వ్యక్తపరిచారు ఆ డేటా అనేది సమకూలంగా మేము తీసుకుంటాం. తదనంతరం ఎమ్మెల్యేలను కలుస్తాం, ఆ తర్వాత మినిస్టర్లను కలుస్తాం, ముఖ్యమంత్రులను కలుస్తాం. ఢిల్లీ స్థాయిలో ఉండబడే నేషనల్ ఎస్సీ కమిషన్ PM స్థాయి వరకు వెళ్ళైనా సరే 3 కోట్ల నిధులు ఆ భవన నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ నిధులను తెచ్చేంత వరకు అలు పెరగకుండా 24 గంటలు రాడికల్ ఉద్యమాలు చేసైనా సరే ఖచ్చితంగా భవన నిర్మాణానికి ఈరోజు బడ్జెట్ కేటాయించే విధంగా మేము పూనుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రాంతంలో మరి కోట్లు విలువ చేసే భూముల్లో అగ్రవర్ణాల వాళ్ళకి, వివిధ కమ్యూనిటీ వాళ్ళకి కళ్యాణ మండపాలు కట్టించారు, వాళ్ళకి అదేవిధంగా కమ్యూనిటీ హాళ్ళు కట్టించారు. ఏమయ్యా వేల సంఖ్యలో ఈ రోజు దళితులు నివసిస్తా ఉన్నారు, వేల సంఖ్యలో ఈ రోజు ఎస్సీలు నివసిస్తా ఉన్నారు. వీరి యొక్క ఓట్లు మీకు పట్టవా అని ఈ రోజు రాజకీయ నాయకులను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి అంబేద్కర్ భవన నిర్మాణానికి కోసం ఎకరం 60 సెంట్లు స్థలం కేటాయించినా దాని వైపు చూడకపోవడం ఎంతవరకు సమంజసం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఆ భవన నిర్మాణం కేటాయించకపోతే ఎవరైతే ఉన్నారో వారు దళితుల ఓట్లతోనే ఓడిపోతారని కూడా హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు రామతీర్థం అమరేష్, BSS రాష్ట్ర అధ్యక్షుడు, ఈ జేఏసీకి గౌరవ అధ్యక్షులు. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భవనానికి ఎకరం 60 సెంట్లు స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ స్థలం కేటాయించిన వ్యక్తి ప్రజెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు. గతంలో 2018లో టీడీపీ ఉంది, అప్పుడు కూడా ఆయన యువ ఎమ్మెల్యేగా ఇక్కడ ఎన్నికయ్యి ఇక్కడ ఉన్నారు. సో ఆయన ఈ స్థలాన్ని కేటాయించడానికి ప్రధాన కారణం ఏమంటే ఈయన తండ్రి గారు BV మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో అప్పుడు టీడీపీగా ఆయన పోటీ చేసేటప్పుడు ఆయనకు అండదండలుగా వెన్నుతట్టి ఉన్న వాళ్ళు మా దళితులు, మా బహుజనులు, ఇక్కడ ఉన్నటువంటి కుర్ని పద్మశాలి వాళ్ళు, అలాగే మా ఎస్సీ వాళ్ళు కూడా అందరూ కలిసి ఆయన గెలిపించి ఇక్కడ ఎమ్మెల్యేగా చేశాం BV మోహన్ రెడ్డి గారిని. మరి అదే కృతజ్ఞతతో ఇదే జయనాశ్వర రెడ్డి గారు ఎకరా 60 సెంట్లు మనం కేటాయిస్తూ అక్కడ స్థలాన్ని ఇచ్చారు. మరి అదేమిటి అంటే ఇప్పుడు ఆ 2018 నుండి ఇప్పటి వరకు చూసుకుంటే 8 సంవత్సరాల కాల వ్యవధిలో ఇంతవరకు దానికి స్థలం కేటాయించారు కానీ ఆ యొక్క స్థలం కబ్జాకు గురవుతా ఉంది.